సంఘ బిడ్డలకు మనకు ఆయన దయచేశారు కనుక దేవునికి కృతజ్ఞత కలిగి ఉండవలసిన బాధ్యత మనకు ఉంది. ఈ సమయం అంతా మనం మరి దేవుని వాక్యంలోనికి ప్రవేశించక ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాం. సాక్ష్యాల నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, కృపల దేవ, వందనములనైనా గతించిన వారమంతా కాపాడి భద్రపరిచిన నీ ప్రియ బిడ్డలు సంఘ బిడ్డలునైనా ఈ సమయం నుండి సాక్ష్యం ఇచ్చారు. వారి సాక్ష్యాలను దీవించండి, ఆస్వాదించండి. వారి సాక్ష్యానికి తగినటువంటి ఫలితాన్ని ఫలాన్ని దయచేయండి. ఈ సమయమందునైన ప్రభు నీ సన్నిధానంలో కూడుకోవడమే గొప్ప భాగ్యం. అట్టి భాగ్యం ఇచ్చినటువంటి దేవా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి పునరుద్ధానం పండుగను, ఆదివారం ఆరాధన కొడుకను మీరు దీవించండి, ఆస్వాదించండి. ఈ సమయమందునైనా నిర్గమాకాండమైన 20వ అధ్యాయంలోకి మేము వెళ్ళబోతుండగా, ధ్యానం చేసుకుంటుండగా మీ ఆత్మచేత నీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడండి తండ్రి. మీ ధర్మశాస్త్రాన్ని మేము ధ్యానించుకోబోతుండగా ధర్మశాస్త్రంలో మీరు ఏదైతే మాకు తెలియజేసి ఉన్నారో, ఏదైతే మాకు తెలియజేయాలని ఆలోచించి ఉన్నారో, ఆలోచించినటువంటి విషయాలను కూడా చక్కగా మేము అర్థం చేసుకోవడానికైనా మీ కృప చూపించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకైనా వెనగల చెవులు హృదయం అంగీకరించే మనసును ఆనందించి ఆత్మను దయచేయండి. నిలబడిన మనసును కూడా మరుగుపరచండి. ఒట్టువాడిని మట్టివాడిని ప్రభుత్వాన్ని ఎందుకు కొనివాడిని నైనా ఈ సమయంలో దాస్తున్న ప్రభు వరకాలం మొదలుకొని నన్నెత్తి వరకు కూడా ప్రభావ మీ స్వాధీనంలో ఉంచుకున్న ప్రభావ నీ దాస్తున్న నోటి నుండి మీరే మాతో మాట్లాడమని సమయాన్ని, స్థలాలను చేతులుగా అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో మృతుమలి పెట్టుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, నిర్గమాకాండము 19వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు సీనాయి పర్వతం మీదకైనా దిగి వచ్చినట్లుగా 19వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుకున్నాం. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా పర్వత శిఖరం మీదకి దిగి వచ్చాను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కి సీనాయి పర్వతం మీదకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. సీనాయి పర్వతం మీదకి మోషే వెళ్ళిన తర్వాత మోషేతో దేవుడు మరలా చెప్పి నువ్వు మరలా కిందకి దిగి వెళ్ళి ప్రజలందరితో చెప్పి సీనాయి పర్వతాన్ని ఎవరు కూడా ముట్టుకోవద్దని, తాకవద్దని, తాకిన వారు ముట్టిన వారు చనిపోతారు, మరణిస్తారని చెప్పి మరలా నువ్వు చెప్పి మరలా తిరిగిరా. వచ్చేటప్పుడు నువ్వు ఎవరితో రావాలి? అహరోనుతో కూడా నీవు సీనాయి పర్వతం మీదకి రమ్మని చెప్పి దేవుడు చెప్పాడు. సీనాయి పర్వతం మీదకి మోషే వెళ్ళాడు. మోషేతో పాటు అహరోను కూడా వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దేవుడు సీనాయి పర్వతం మీద మోషేతో 10 ఆజ్ఞల గురించి ఆయన తెలియజేసిన సందర్భానికి 20వ అధ్యాయం మనకు జ్ఞాపకం చేస్తుంది. 20వ అధ్యాయంలో ధర్మశాస్త్రాన్ని అది పాత నిబంధన కాలం నాటిది, కొత్త నిబంధన కాలం నాటిది కాదు కనుక ధర్మశాస్త్రాన్ని మనము అనుసరించవలసిన ఆవశ్యకత లేదని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ ధర్మశాస్త్రమును ప్రతి ఒక్కరు కూడా పాటించాలని యేసుక్రీస్తు ప్రభువారు కూడా తెలియజేస్తారు. ఎందుకంటే ధర్మశాస్త్రం నేను కొట్టివేయడానికి రాలేదు, కానీ దానిని నేను నెరవేర్చడానికే భూమి మీదకి వచ్చానని యేసుక్రీస్తు ప్రభువారే స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చారు? యేసు ప్రభువారు ఇచ్చారు. ధర్మశాస్త్రం కొట్టివేయడానికి నేను రాలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చానన్నటువంటి స్టేట్మెంట్ ఎవరిచ్చారంటే మనుషులు వెళ్ళలేదు, యేసు ప్రభువారే తన పరిశుద్ధ గ్రంథంలో మనం తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక ధర్మశాస్త్రం చాలా శ్రేష్టమైనది. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలను మనం తప్పకుండా పాటించాలి. యేసు ప్రభువారు చెప్పినటువంటి ఆజ్ఞలు కూడా మనము పాటించాలి. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని యేసు ప్రభువారు కొట్టివేయబడి నెరవేర్చాడు. ఆయన నెరవేర్చి మనకు ఆ ధర్మశాస్త్రం ఉన్నటువంటి నీతి సూత్రాలను కూడా యేసు ప్రభువారు కూడా ప్రకటించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. మొదటి వచనాన్ని మనం చదువుతాను. దేవుడి ఆజ్ఞలని వివరించి చెప్తూ మొదటి 2వ వచనంలో ఆయన చెప్పిన మాట మనం జ్ఞాపకం. నీ దేవుడని యెహోవాను నేనే, నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను వెలుపలికి రప్పించితని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మొట్టమొదటిది ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసండి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు, అనేక మంది ఉండరు. కనుక దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు కనుక నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు మొట్టమొదటి ఆజ్ఞ తెలిసింది, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అంటే భూమి మీద దేవుడైన అనేక మందిని మనం పూజిస్తూ ఉంటాం కనుక
అందరినీ దేవుడిని మనం లెక్క కట్టకుండా, దేవుడు అనేవాడు ఒకడే ఉంటాడు కనుక, ఈ సృష్టిని సృష్టించిన వాడు దేవుడు ఒక్కడే కనుక, సమస్తం చేసిన వాడు దేవుడు ఒక్కడే కనుక, దేవుడు అనేవాడు ఒక్కడే కనుక నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదని మొదటి ఆజ్ఞ. రెండవ విషయం జ్ఞాపకం చేసుకుంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటూ 4వ వచనంలో మాట రాయబడుతుంది. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల అందే గాని ఉండు దేని రూపమును అయినను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు అని 2వ ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు. మనకి మంచి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కదా, తెలివితేటలు ఎక్కువ కదమ్మా. ఏం తెలివితేటలు ఎక్కువ? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవది ఏంటంటే, నువ్వు విగ్రహమును పూజించకూడదు. విగ్రహాన్ని పూజించకూడదు అన్నప్పుడు ఎటువంటి విగ్రహాన్ని మనం పూజించకూడదు అన్నది మనకి స్పష్టంగా తెలియలేదు అనుకోండి, దేనో దాన్ని మనం పూజిస్తాం. ఈ రోజున మీరు గమనించినట్లయితే మరి వారిని మనం తిప్పుకోవడం కానీ చాలా మంది దేవుని విగ్రహాలు చేసుకుని బొమ్మలు చేసుకుని బొమ్మలకు పూజలు చేస్తూ ఉన్నారు. నేను దేవుని విగ్రహాన్ని చేసుకుని పూజిస్తున్నాను అని చెప్పేటటువంటి వారికి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఏ విగ్రహాన్ని కూడా నీవు పూజించకూడదు. కారణం అంటే దేవుడు ఆత్మస్వరూపి కనుక, అయినా ఆత్మతో ఈ లోకంలో సంచరిస్తున్నాడు కనుక, ఆయన ఆత్మస్వరూపి కనుక ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన మనం ఆరాధించాలి. ఏ విగ్రహం ఆయనకి ఉండకూడదు, ఏ విగ్రహం ఆయనకి ఉండకూడదు కనుక విగ్రహం చేసుకుని మీరు పూజించకూడదు చెప్తూ దానికి వివరణ కూడా దేవుడు ఇక్కడ ఇస్తున్నాడు. ఏమని? ఆకాశము క్రిందే గాని, భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల అందే గాని ఉండు దేని రూపమును నీవు విగ్రహముగాను ఏదైనా నీవు చేసుకొనకూడదు, సాగిలి పడకూడదు, వాటిని పూజించకూడదు. ఎలయనగా నీ దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారు మీదకి రప్పించదను. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు కైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నానని ఆయన తెలియజేస్తున్నాడు. విగ్రహాలను ఎందుకు చేయకూడదంటే, నేను రోషము కలిగినటువంటి దేవుడు కనుక ఒకవేళ మీరు అలాగే చేస్తే తండ్రుల దోషము పిల్లల మీదకి 1000 తరముల వరకు ఉంటుంది. ఒకవేళ నా ఆజ్ఞ అనుసరించి నా ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే వారికంట తరతరములకు వారిని తరతరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీద రప్పించి నన్ను ప్రేమించిన ఆజ్ఞను కైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నానని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మొదటిది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవది, ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, ఏ విగ్రహాన్ని పూజించకూడదు. మూడవది మనం చూసినట్లయితే ప్రియజనబడ్డారా, 3వ విషయాన్ని కూడా ఇక్కడ మనము జ్ఞాపకం చేయం. దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు. 3వది కూడా, నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా పలకకూడదు. చాలాసార్లు మనం వ్యర్థముగా దేవుని మాటలను ఉచ్చరిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. మనం ఊరకనే తెలిసి తెలియకనే దేవుని నామాన్ని జపిస్తూ ఉంటాం. అలా జపించకూడదు దేవుని యొక్క మాటనని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, 3వది ఏంటండి? నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థంగా నొచ్చరించకూడదు. ఊరకనే మనము దేవుని మాటను అన్య ప్రదేశాల్లో, అనేకమైన ప్రదేశాల్లో, మనము అలవగాని ప్రదేశాల్లో కూడా దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదు అని 3వ ఆజ్ఞగా దేవుడు మనకి ఇచ్చాడు. 4వ ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 4వ ఆజ్ఞ గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే 8వ వచనంలో చదవండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి నీవు
పూనుకోవాలి. ఎందుకంటే 19వ అధ్యాయంలో అదే చెప్తాడు. ఇదిగో నేను సేనాయి పర్వతం మీదకి వస్తున్నాను కనుక మీరందరూ చూసిగా శుభ్రంగా ఉండి వస్త్రాలు ఉతుకుని స్నానాలు చేసి ఏ పురుషుడు స్త్రీని కూడకూడదు, వారు పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండి నేను వచ్చి మాట్లాడే సమయానికి మీరు సేనాయి పర్వతం చుట్టూ పరిశుద్ధముగా ఉండాలని మోషేతో దేవుడు చెప్పి వారిని అంతా పరిశుద్ధపరచడానికి గల కారణం ఏమిటంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధులను పొగడబడుతున్న గొప్ప దేవుడు కనుక అపవిత్రతకు చోటు లేనటువంటి వాడు కనుక ఎంజినట్టు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా మీరు ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనము. పాత నిబంధన గ్రంథంలో విశ్రాంతి దినం అంటే శనివారం అని మీకు జ్ఞాపకం చేశాను అంతకు ముందు. అయితే ఆదివారం మనం ఎందుకు చేస్తున్నామని ఒకవేళ ఎవరైనా ప్రశ్న వేస్తే ఏం చెప్తారు? ఆదివారము యేసుక్రీస్తు ప్రభువు లేచిన రోజు, పునరుద్ధానపు రోజు కనుక పునరుద్ధానపు పండుగను మనం జరుపుకుంటున్నాం కనుక శనివారము దేవుడిని ఆరాధించేవారు ఉన్నారు, ఆదివారము దేవుని ఆరాధించేవారు ఉన్నారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి బైబిల్లో ఆదివారం రొట్టె విరిచేయడం ఎందును, వారు ఎడతెగగా ప్రార్థన చేయడం ఎందును వారు నిలిచేది అపోస్తలులు శిష్యులు జరిగించినటువంటి కార్యాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆదివారంలో మనము దేవుని ఆరాధిస్తూ దేవుని కనపరుచుకుంటున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్రాంతి దినం శనివారమే కానీ పునరుద్ధాన పండుగ శ్రేష్టమైనది. యేసుప్రభువు సిలువలో మరి సమాధిలో ఉన్నటువంటి రోజును కాక యేసుప్రభువు లేచిన రోజును ఆరాధించడం చాలా శ్రేష్టమైన పండుగ కనుక మనం ఈ పండుగను జరుపుకోవడానికి మనము ఇష్టపడతాం. పుట్టినరోజులు ఎన్నిసార్లు చేసుకుంటాం? మనం చాలాసార్లు చేసుకుంటాం. చచ్చిపోయిన వాళ్ళకి ఎప్పుడు చేస్తామండి? మనం సంవత్సరం చేస్తాం, 2వ సంవత్సరం చేస్తాం, 3వ సంవత్సరం మర్చిపోతాం కదా. పుట్టినరోజు ఎలాగైతే మనం చేసుకుంటూ ఉంటామో యేసుక్రీస్తు ప్రభువు లేచిన రోజు, ఆయన ప్రాణము పెట్టి తిరిగి లేచిన రోజు, ఆయన మరణించి తిరిగి లేచిన రోజు పునరుద్ధానపు పండుగ. ఆయన పునరుద్ధానుడై ఆయన చెప్పిన మాటను నెరవేర్చి లేచిన రోజు చాలా పవిత్రమైనది. అందుకే ఆదివారం మనము జ్ఞాపకం చేసుకుని ఆదివారం మనం జరుపుకుంటున్నాము. అంటే నాలుగవ ఆజ్ఞ ఏంటంటే ధర్మశాస్త్రం 4వ ఆజ్ఞ మనం చూసినట్లయితే విశ్రాంతి దినాన్ని నువ్వు పరిశుద్ధముగా ఆచరించాలి. ఈ 4 కూడా దేవునికి సంబంధించినటువంటి ఆజ్ఞలు. 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి. ఏమిటి? నేను తప్ప వేరొక దేవుడిని కొట్టకూడదు, నువ్వు విగ్రహాన్ని పూజించకూడదు, నీ దేవుడిని యెహోవానామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలన్నది. ఈ 4 కూడా దేవునికి సంబంధించినటువంటి ఆజ్ఞలు, దేవునికి అనుసరించవలసిన ఆజ్ఞలుగా 4 ఆజ్ఞలు ఉన్నాయి. మిగిలిన 6 ఆజ్ఞలు మానవుడు అయిన మన కొరకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలుగా మనము చెప్పుకోవచ్చు. మరి 5వ ఆజ్ఞ అంటే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 5వ ఆజ్ఞ చూసినట్లయితే చూడండి, 7వ దినము దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను నీ కుమారుడైన నీ కుమార్తె అయిన 12వ చదువుతామంట. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు. చూడండి, ఇక్కడ 5వ ఆజ్ఞ ఏంటంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. సన్మానించడానికి గల కారణం, సన్మానిస్తే నీకేమవుతుంది ఏంటంటే దేవుడిని యెహోవాకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించుము అని మానవుల గురించి, తల్లిదండ్రుల గురించి, కుమారులకు, ప్రజలందరికీ దేవుడు చెప్తున్నటువంటి 5వ ఆజ్ఞగా మనము చూస్తున్నాం. ఏంటి 5వ ఆజ్ఞ? నీ తండ్రిని తల్లిని సన్మానించాలి. ఈ రోజున తల్లిదండ్రులను సన్మానించేవారు తక్కువ. అయినా కానీ దేవుడు ఎందుకు చెప్పాడు ఈ మాట? జరగబోయే కాలంలో, ముందున్నటువంటి కాలంలో తల్లిదండ్రులు కూడా దూషించేవారు పుడతారు, తల్లిదండ్రులు కూడా అవమానించేవారు పుడతారు, తల్లిదండ్రులు కూడా ఏళన చేసేవారు పుడతారు, తల్లిదండ్రులని తరిమేసేవారు పుడతారు, తల్లిదండ్రులను అనాథాశ్రమం చేర్చేవారు కూడా పుడతారు. కనుక అటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు ఈ ఆజ్ఞలలో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించినటువంటి ఆజ్ఞ కూడా దేవుడు ఇక్కడ పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. పెడితే మరి తల్లిదండ్రులను చూస్తే నీకేం కలుగుతుందంట? ఆయన ఏమంటున్నా తెలిసింది అక్కడ, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానించి. దీర్ఘాయుష్మంతుడు తల్లిదండ్రులకు ఉదయం లేచి పూజించేవాడిని, తల్లిదండ్రులకు ఉదయం లేచి దండం పెట్టేవాడిని, తల్లిదండ్రులకు ఉదయం లేచి వారికి యోగక్షేమాలు చూసేవారికి,
దేవుడు ఇచ్చేది ఏంటంటే అకాల మరణాలు ఉండవంటండి. దీర్ఘాయుష్మంతులు అంటే అర్థం తెలిసింది. దేవుడు ఇచ్చిన ఆయుష్ పూర్తయ్యేంత వరకు కూడా వారు భూమి మీద యాక్సిడెంట్ రూపంలో కానీ అనారోగ్య రూపంలో కానీ ఎక్కడ కూడా వారు ప్రాణము పోదు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనము 6వ ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుందాం. 6వ ఆజ్ఞ 13వ వచనం చూడండి. 13వ వచనం మనం చూస్తే 6వ ఆజ్ఞ ఏంటంటే నరహత్య చేయకూడదు. దీనికి నరహత్య చేయకూడదని ఎందుకు చెప్పాడంటే, నీతోటి సహోదరుడు కానీ నీతో నివసించేవారు కానీ ఎవరైనా కానీ దేవుని అంశము కనుక, ఎవరు ఆదాము, ఎవరు వంశం, ఎవరు కుమారుడు ఆదాము, వంశావళి క్రమంలో చూస్తే ఆదాము దేవుని కుమారుడు అని రాయబడి ఉంటుంది. ఆదాము దేవుని కుమారుడు. ఆదాము ద్వారా వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఎవరి బిడ్డలు? దేవుని బిడ్డలే. నువ్వు ఎవరినైనా చంపవనుకో, ఎవరి ప్రాణమైనా తీసేవనుకో, ఎవరి ప్రాణం తీసినట్టు? దేవుని బిడ్డ యొక్క ప్రాణం తీసినట్టే కనుక దానికి పర్యాసం చాలా వేరేగా ఉంటుంది. ప్రాణానికి ప్రాణం దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? కయ్యోని ఏబేలు యొక్క ప్రాణం తీసినప్పుడు కయ్యోని దేవుడు శపించాడు. ఈ దేశంలో ఎక్కడ కూడా నువ్వు చేసిన పంట, ఈ విత్తనం వేసినా పంటదు, నువ్వు పంట పండగని దున్నినా కానీ భూమి నీకు సారం లేకుండా నువ్వు ఉంటావు, దిగంబరిగా ఉంటావు, దేశితపరమైపోతావని ఏబేలు చంపనందుకు కయ్యోనికి దేవుడు శాపాన్నిచ్చాడు. నరహత్య చేయకూడదు. నరహత్య చేస్తే ఏంటంటే దేవుని బిడ్డ నువ్వు సంహరించినట్టే, చంపనట్టే అని 6వ ఆజ్ఞను దేవుడు ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, 7వ ఆజ్ఞ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ 14వ వచనంలో వ్యభిచరించకూడదు. ఇది ఆ రోజుల్లో చూడండి ప్రియమైన బిడ్డలారా, వ్యభిచారం అనేది చాలా ప్రవృత్తిగా మారిపోయేది. అది ఒక వృత్తిగా మారిపోయి చాలా మంది వ్యభిచారం చేస్తూ జీవించిన వారు కూడా భూమి మీద ఉన్నారు. ఈ రోజులు కూడా ఆ వృత్తులు చేసేవారు ఉన్నారు. అటువంటి గృహాలు కూడా ప్రపంచంలో ఉన్నాయి. అయినా కానీ ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే పాపం ఏంటంటే వ్యభిచారం చేయడం పాపం అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయడం. 15వ వచనం మనం చూస్తున్నట్లయితే 8వ ఆజ్ఞ దొంగిలించకూడదు, దొంగతనం చేయకూడదు. నీది కాని దాన్ని దేనిని కూడా నీవు దొంగలించుకో. నీది కాదని, నీది కానప్పుడు నీకు ఎందుకు? నీదైన దాన్ని నువ్వు తీసుకున్నా పర్లేదు, నీదైన దాన్ని నువ్వు సంపాదించుకున్నా పర్లేదు, నీదనే దాన్ని నువ్వు వదులుకోకూడదు. నీదనే దాన్ని నువ్వు సంపాదించుకోగని ఎదుటి వారిని నువ్వు దొంగలించకూడదని మనం 8వ ఆజ్ఞగా మనం చూస్తున్నాం. 16వ వచనం చూద్దాం ఒకసారి. 9వ ఆజ్ఞ, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఇది చాలా ఈ ఆజ్ఞ చెప్పడానికి దేవుడు కారణం తెలుసండి. కొంతమంది డబ్బుల కోసం కోర్టుల దగ్గర అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఈ రోజులు ఉన్నారు. నీ సాక్ష్యం కావాలనుకోండి, అలా ఏం చేస్తారు? ఎవరైనా సాక్ష్యం తెచ్చుకున్నావా అని అడుగుతారు లాయర్ గారు. అడిగితే లాయర్ గారు అడిగితే ఈ వాది ప్రతివాది ఏమంటారంటే తెచ్చుకోలేదండి, సాక్ష్యాలు దొరకలేదండి, నేను సాక్ష్యం కోరవంతానయ్యా, ఒక 1000 రూపాయలు అని చెప్పి ఈ 1000 రూపాయలు పట్టుకెళ్ళి ఒక దొంగ సాక్ష్యం తీసుకొచ్చి దొంగ సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటారు వాళ్ళు. కనుక మరి ఈ విషయం దేవుడికి ఎలా తెలుసు? సమస్తం ఎరిగినటువంటి గొప్ప దేవుడు, జ్ఞానయుక్తమైన దేవుడు, జరగబోయేది జరిగేది కూడా ఎరిగినటువంటి దేవుడు కనుక ఈ విషయాన్ని కూడా దేవుడు ఇందులో రాజు నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు అని 9వ ఆజ్ఞను దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 10వ ఆజ్ఞను మనం చూసినట్లయితే 17వ వచనంలో చూడండి, చాలా శ్రేష్టమైన ఆజ్ఞ ఇది. నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసినైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిలో దేనినైనా నీవు ఆశింపకూడదని దేవుడు చెప్పిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది చాలా అపవిత్రమైనటువంటి కార్యముగా దేవుడు దీనిని ఆజ్ఞలు చేర్చాడు. నీ పొరుగు వాని ఇల్లు ఆశించకూడదు. ఇల్లే కానీ ఇంట్లో ఉన్న భార్యను ఆశించకూడదు. చాలా మంది దుర్మార్గ పనులు ఈ రోజు చేసేవాళ్ళు ఏంటో తెలుసండి. ఎదుటివాడి భార్యను ఆశించడం, ఎదుటివారి భర్తను ఆశించడం, ఈ కొట్టుకోవడాలు, ఈ గొడవలు చాలా చూస్తూ ఉంటాం. ప్రియజనపడ్లారా, ఏంటంటే నీ పొరుగువాని ఇల్లు కానీ చూడండి, నీ పొరుగువాని దాసినైనా కానీ, నీ పొరుగువాని భార్యనైనా కానీ నీవు ఆశించకూడదు. ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆజ్ఞది. సమర్థించే వాళ్ళకి కూడా పాపమే, చేసే వాళ్ళది అందరూ 100కు 100% పాపం అయితే సమర్థించే వాళ్ళది కూడా 100కు 100% వాళ్ళకు కూడా పాపమే. ఇది బైబిల్ చెప్తున్న మాట, మనుషులు చెప్పేటటువంటి మాట కాదు ఇది. ప్రియజనపడ్లారా, కనుక నువ్వు దేనినైనను ఆశింపకూడదని
దేవుడు 10వ ఆజ్ఞగా నీ పొరుగువాని ఇల్లు కానీ, పొరుగువాని భార్య కానీ, పొరుగువాని దాసి కానీ, పొరుగువాని గాడిద కూడా నువ్వు ఆశించడానికి వీలేదు. ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, 19వ వచనం చదువుకుందాం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరదని పర్వతపు గోమమును చూసి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లా దేవుడి మాటలన్నీ పలుకుతుండగా వచ్చినటువంటి శబ్దం ఏంటో తెలుసండి. నేను మాట్లాడుతున్నాను కాబట్టి మీరు వినగలుగుతున్నారు. నా మాటకి మీరేం భయపడతలే, నా మాట ఉరుముల శబ్దంతో ఏమీ రావడంలే. కానీ దేవుడు సీనాయి పర్వతం మీద మేఘంలో దిగినప్పుడు, ఆయన మహిమతో దిగినప్పుడు, అగ్నితో దిగినప్పుడు, ధూమమైనటువంటి ధూమము పొగ ఆ పర్వతం చుట్టూ పైకి ఎగుస్తుండగా ఆయన మాట్లాడుతుంటేనంట, ప్రియమైన బిడ్డలారా, ఎలా ఉందంటే అండి, ఉరుముల ధ్వనించినట్టుగా ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయంలో ఉరుములు పడ్డాయి. ఎంత గంటగా, ఎంత భయంకరంగా ఉరిమిందండి. ఆ ఉరుములకు జడిసిన వారు ఉన్నారు, భయపడిన వారు ఉన్నారు. ఆ ఉరుములే మనకి ఎలా కనబడితే దేవుడు మాట్లాడుతున్నప్పుడు వచ్చినటువంటి ఉరుముల కంట ఆ పర్వతం కంపించిపోయిందంట, భూకంపం వచ్చినట్లుగా. ఆ పర్వతం చుట్టూ ఉన్నట్టు ప్రజలందరూ కూడా భయపడిపోయారంట దేవుడు మాట్లాడుతుంటే. ప్రియనమాట, జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క మాట అంత తీవ్రతగా ఉంటుంది, ఆయన ఆజ్ఞ అంత తీవ్రతగా ఉంటాయి. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఉరుములతోని వారు వినపడినట్టుగా వారు భయపడి వారు మోషేతో మాట్లాడుతున్నారంట. మేము మోషేతో ఏమని చెప్తుంది తెలుసా? నువ్వు మాతో మాట్లాడు మోషే, నువ్వు మాట్లాడకపోతే దేవుడు మాట్లాడితే మేము సరిపోదుము అని వారు మోషేతో చెప్పినప్పుడు మోషే వారితో మాట్లాడుతున్నాడు. 20వ వచనంలో, అందుకు మోషే భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయం మీకు కలుగునట్టును దేవుడు ఏం చేసినని ప్రజలతో చెప్పను. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడకండి, దేవుని భయం మీకు బొత్తిగా లేదు కనుక దేవునికి మీరు భయపడాలని దేవుడు ఆ సీనాయి పర్వతం మీదకి వచ్చి ఆయన ఉరుముల ధ్వనితో మాట్లాడారు. దానికోసం మీకు భయపడకండి. మీరు జాగ్రత్తగా భయపడటం పక్కన పెడితే మీరు ఎలా ఉండాలి? మీరు భయపడకుండా ఏం చేయాలి? దేవునికి విధేయత కలిగి దేవుడు చెప్పిన మాటలకి దేవునికి భయపడాలి. ఉరుములకి భయపడకండి, దేవునికి భయపడాలి. మన జీవితంలో దేవునికి భయపడాలి. వచ్చిన ఆపదలకు భయపడతాం, వచ్చిన ఇరుకులకు భయపడతాం, వచ్చిన ఇబ్బందులకు మనం భయపడుతూ ఉంటాం. ప్రియదనపడాలి, దేవునికి భయపడాలి. దేవుడు మనం చూసి అయినా ఆనందించి మననైనా ఆశీర్వదించారు కనుక దేవుడు ఏం చేశాడు? ఎందుకు ఏం చేశాడు? మీరు పాపము చేయకుండానట్లు ఆయన సీనాయి పర్వతం మీదకి వచ్చి ఆయన మీతో మాట్లాడాడు కనుక దేవునికే మీరు భయపడాలని మోషే వారితో చెప్తున్నారు. 21వ వచనంలో చూసినట్లయితే, ప్రజలు దూరంగా నిలిచి మోషే దేవుడు ఆనందకాలమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలుతో చెప్పుము, నేను ఆకాశం నుండి మీతో మాట్లాడుతున్నాను, మీరు గ్రహించారు. నేను ఆకాశం నుంచి మాట్లాడాను, మీరు విన్నారు కాబట్టి గ్రహించారు. కనుక మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలను బంగారు దేవతలను చేసుకొనకూడదు, మట్టి చేసుకొనకూడదని మరలా వద్ద చెప్తూ ఆయనకి కట్టే బలిపీఠం గురించి కూడా కొన్ని ఆజ్ఞలు ఇక్కడ దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 24వ వచనం చూస్తే ఆయన ఏం చెప్తున్నాడో తెలిసింది. మట్టి బలిపీఠమును నాకు వరకు చేసి మీరు బలులకు అర్పించాలి. మట్టితో బలిపీఠము కట్టాలి, నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడైతే దేవుని మనం ఆనందిస్తామో, ఎక్కడైతే దేవుని వాక్యం ప్రకటింపబడుతుందో, ఎక్కడైతే దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ధ్యానం చేసుకుంటూ ఉంటామో, ఆయన నామమున్న చోట, ఆయన వాక్యం ఉన్న చోట దేవుడు వచ్చి వారిని ఆశీర్వదిస్తానని ఇక్కడ ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ప్రీతి బిడ్డలారా, నేను నా నామము జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. మరొక మాట ఆయన చెప్తున్నాడు, చూడండి. నువ్వు బలిపీఠం కట్టేటప్పుడు చేయవలసినటువంటి కట్టడ ఆజ్ఞ ఏంటంటే, నువ్వు చేయనప్పుడు మలిసిన రాళ్లతో దానిని కట్టకూడదు,
దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడలది అపవిత్రమగును. బలిపీఠం ఎలా కట్టాలంటండి? మట్టితో కట్టాలి, నేల మీద కట్టాలి, దాని రాళ్ళతో కట్టాలి. కట్టినటువంటి రాళ్ళు కూడా చెక్కిన రాళ్లతో బలిపీఠమును కట్టకూడదు. నీ పనిముట్టు తగిలితే ఆ రాళ్ళు అపవిత్రం అవుతాయి, బలిపీఠం కూడా అపవిత్రం అవుతుంది. కాబట్టి మీరు అర్పించేటువంటి అర్పణ మీ శ్రేష్టమైనది అవదు. కనుక బలిపీఠాన్ని కూడా రాళ్లతోనే కట్టాలి. మళ్ళీ చిన్న రాళ్లతో కాదు, న్యాచురల్గా భూమి మీద దొరికే రాళ్లతో నీవు కట్టాలని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వం కనబడకుండా ఉండనట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. ఇది కూడా ఆజ్ఞే. కొంతమంది బలిపీఠలు కడతారు, బలిపీఠం ఎత్తుగా కట్టేసి అందరికీ కనపడాలని దానిపైకి ఎక్కడానికి మెట్లు కడతారు. చుట్టూరు 4 మెట్లు, 5 మెట్లు, 10 మెట్లు కట్టి ఆ మెట్ల మీదకి వెళ్ళి బలిపీఠం మీద బలిని అర్పిస్తూ ఉంటారు. ఆ బలిపీఠం మీద ఎక్కేటప్పుడు మన దిగంబరత్వం కనపడకుండా ఉండడానికి దేవుడు బలిపీఠానికి అసలు మెట్లు కట్టొద్దు అన్నాడు. మెట్లు కట్టకూడదు, భూమి మీద కట్టాలి. అందుకే ఏలియా ప్రార్థన చేసినప్పుడు, ఏలియా దేవుని అగ్నిని రమ్మని ఆజ్ఞాపించినప్పుడు అక్కడ చూడండి బలిపీఠం ఎలా కట్టాడండి? నేల మీద కట్టాడు. కందకం తవ్వించి కందకంలో నీళ్లు పోసి ఆ కందకం చుట్టూ మళ్ళా రాళ్లను పేర్చి ఆ రాళ్ల మీద కట్టెలు వేర్చి ఆ కట్టెల మీద బలిని ఏలియా అర్పించాడు. అది ఏలియా తెలుసు బలిపీఠం ఎలా కట్టాలి, ఏ రకంగా కట్టాలి ఏలియాకి తెలుసు. కనుక ఏలియా రాళ్లను కట్టాడు, అక్కడ రాళ్లను పోగేసి కట్టాడు. అంటే ఏ రాళ్ళు పోగేశాడంటే 12 రాళ్ళు పోగేశాడు. 12 రాళ్ళు ఏంటండి? దేవునికి దేవుని యొక్క వంశాన్ని చెప్పిన వంశములు చెప్పిన 12 వంశములు ఉన్నాయి. 12 గోత్రాలకి ఒక రాజు చెప్పిన 12 గోత్రాలకి 12 రాళ్ళు తీసుకుని 12 రాళ్ళ మీద ఏలియా దేవునికి బలి అర్పించిన బలిని దేవుడు స్వీకరించి ఆకాశం నుంచి అగ్నిని కురిపించి బలిని కందకంలో ఉన్న నీళ్లను కట్టెలను దానబలిని బుగ్గుగా చేసి దేవుడు తన యొక్క శక్తిని ప్రభావాన్ని అక్కడ చూపించినట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. కనుక ఈ సమయం మందు దేవుని యొక్క ఆజ్ఞలు మనం జ్ఞాపకం. మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ, నువ్వు పైన ఆకాశం మీద కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ విగ్రహాలను చేసుకోకూడదు, విగ్రహాన్ని నీవు పూజించకూడదు. మూడవది, దేవుని పేరును యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. నాలుగవది, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. ఈ 4 కూడా దేవునికి సంబంధించినవి. మిగిలిన 6 కూడా నీ తండ్రిని తల్లిని సన్మానించమని మనకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. 5వ ఆజ్ఞ, 6వ ఆజ్ఞ నరహత్య చేయకూడదు. 7వ ఆజ్ఞ వ్యభిచరింపకూడదు. 8వ ఆజ్ఞ దొంగిలించకూడదు. 9వ ఆజ్ఞ అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 10వ ఆజ్ఞ, నీ పొరుగు వారిని దేనిని కూడా నీవు ఆశించకూడదని దేవుడు 10 ఆజ్ఞలు పాత నిబంధన గ్రంథంలో దేవుడు మనకు అనుగ్రహించాడు. చాలా బాగుంది. మరి పాత నిబంధనలు ఆజ్ఞలు మరి కొత్త నిబంధనలు ఉన్నాయండి అని ఒకవేళ మీరు ప్రశ్న వేస్తే ప్రియమైన బిడ్డలారా, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు కలిపి కొత్త నిబంధనలో కూడా ఆయన 10 ఆజ్ఞలు మన కొరకు రాసి ఉంచారు. అయితే అవి ఆజ్ఞలన్నీ ఒకే చోట రాయకుండా అక్కడక్కడ ఈ ఆజ్ఞల గురించి ప్రస్తావించిన సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. మరి వాటిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు క్రొత్త నిబంధనలోని 10 ఆజ్ఞలతో సరితూగుతున్నాయా సరితూగడం లేదన్నది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే రేపు అన్న రోజున ఎవరన్నా అడిగారు అనుకోండి మిమ్మల్ని ఏమని, మరి పాత నిబంధనలు ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆజ్ఞలు మీరు పాటిస్తున్నారా అని ఎవరన్నా మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? పాత నిబంధనలు ఉన్న ఆజ్ఞలు కొత్త నిబంధనలు కూడా ఉన్నవి. వాటిలో ఏదైతే సారాంశం ఉందో కొత్త నిబంధనలో కూడా అదే సారాంశము ఉంది అని చెప్పడానికి మీకు కొన్ని ఈ 10 ఆజ్ఞలు ఎక్కడెక్కడ ఉన్నాయో క్లుప్తంగా 5 నిమిషాల్లో మీకు నేను తెలియజేస్తాను. మీరు చక్కగా విని రాసుకోండి. గుర్తుపెట్టుకుంటానంటే గుర్తుపెట్టుకోండి. కనుక కొత్త నిబంధనలో కూడా ఈ 10 ఆజ్ఞలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. చదువుతామండి ప్రియమైన బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథంలో ఈ క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి ఆజ్ఞలు కూడా ఎక్కడ ఉన్నాయో మనం ఒక్కసారి త్వరగా చూసేద్దామా. ప్రకటన గ్రంథం మొట్టమొదటిగా మనం మొదటి ఆజ్ఞ ఎక్కడుందంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనము 9వ వచనంలో మనము ఆజ్ఞను మనం చూస్తాం. అండర్లైన్ చేసుకోండి, లేకపోతే గుర్తుపెట్టుకోండి. 8వ వచనము 9వ వచనం 22వ అధ్యాయము చదువుదామా. యోహాను నేను
ఈ సంగతులు వినిన వాడను చూసిన వాడను నేను విని చూసినప్పుడు వాటిని నాకు చూపుచున్న దేవదూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన సహోదరులతోను ఈ గ్రంథమందు వాక్యములను గైకొన్న వారితోను సహదాసులను అండర్లైన్ చేయండి, దేవునికి నమస్కారము చేయమని చెప్పుకున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను కూడా మనుషుడిని, నేను కూడా మానవుడిని, నేను కూడా నీలాంటి వాడిని కనుక దేవుని తప్ప వేరే వారిని ఎవరు కూడా నీవు పూజించడానికి వీలు లేదని మొదటి ఆజ్ఞను ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. పాత నిబంధనలు ఏం చూస్తాం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, దేవుడు తప్ప వేరే దేవుడు లేడా, నీవు నన్ను పూజించడానికి ఆరాధించడానికి నమస్కారం చేయడానికి నేను యోగ్యుని కాను, నేను దేవుణ్ణి ఆరాధించమని ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతున్నామండి. రెండవ ఆజ్ఞ కూడా చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం చదువుతామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం చదువుతాం ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం కూడా, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోడి. పాత నిబంధనలో ఏమైనా ఇబ్బంది రెండో ఆజ్ఞ, విగ్రహాన్ని చేసుకుని నువ్వు పూజించకూడదు అని సర్వసాధారణంగా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, ఇక్కడ ఏం చెప్తున్నారు అపొస్తలులు, విగ్రహారాధనకు దూరంగా మీరు పారిపోవడం చూడద్దు, అక్కడ మీరు చెయ్యొద్దు అన్నాడు దేవుడు. ఇక్కడ విగ్రహారాధనకు మీరు దూరముగా పారిపోండి, అసలు చేయొద్దన్న సంగతి పక్కన పెట్టే, ఎక్కడైనా విగ్రహం కనబడుతున్నారు దాని దూరంగా మీరు పారిపోండి. నాతో తెలిసింది విగ్రహం దగ్గరికి వెళ్ళకూడదు, విగ్రహాన్ని మీరు పూజించకూడదని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నామండి. తర్వాత మూడవ ఆజ్ఞ కూడా మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 9వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. చాలండి. ఏంటంటే పరలోకమందున్నటువంటి నా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటే దేవుని నామాన్ని గౌరవించాలి. ఇక్కడ ఏం రాయబడింది, నీ దేవుడిని యెహోవా నామం వ్యర్థముగా నొచ్చరించకూడదు. ఇక్కడ ఏం రాయబడింది, దేవుని నామాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, గౌరవించాలని. ఇక్కడ మూడవ ఆజ్ఞ కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం. నాలుగవ ఆజ్ఞ చూద్దామండి. ఎబ్రీ రాసిన పత్రికలో వెళ్తాం. ఎబ్రీ పత్రికలో 4వ ఆజ్ఞకు ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం చూద్దాం. చూడండి ఒకసారి. 10వ అధ్యాయము 24, 25 వచనాలు చూద్దామండి. ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాలు. 10వ అధ్యాయము 24, 25 వచ్చిన 25 చదవండి. 24 చదవండి. 24, 25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజము కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కారం చేయుటకును ఒకరికొకడు పురుగొల్పవలనని ఆలోచించము. కొందరు మానుతున్నట్టుగా ఏమంటున్నారు, కొంతమంది దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుని గణపరచడం వారు మానేస్తున్నారు. ఒకరినొకరు కలుసుకొని చూడండి, సమాజముగా కూడుట అంటే మందిరంలో మనం కూడుకునేమంటారండి, సమాజముగా కూడుకునేట. మందిరంలో కూడుకునే దేవుని ఆరాధించడం మానక, దేవుని ఆరాధించడం ఏం చేయాలంటే మానుకోకూడదట. అంటే దేవుని ఎల్లప్పుడూ కూడా ఆరాధించాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎఫెసీ రాసిన పత్రికలోనికి వద్దాం. ఎఫెసీ రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 5వ వాగ్దానం ఇక్కడ మనం చూస్తాం. 5వ ఆజ్ఞను మనము ఎఫెసీ రాసిన పత్రికలో మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక పక్కనే ఉంటుంది. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూద్దాం. 6వ అధ్యాయము 1వ వచనము. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి విధేయులై ఉండుడి, ఇది ధర్మమే, నీకు మేలు కలిగినట్లు
నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద డైరెక్ట్ ఆజ్ఞ అనమాట. అక్కడ ఏదైతే రాయబడి ఉందో క్రొత్త నిబంధనలో కూడా అదే ఆజ్ఞ డైరెక్ట్ గా రాసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే పాత నిబంధనటువంటి ఆజ్ఞలను యేసుక్రీస్తు ప్రభువు కొట్టివేయడానికి రాలేదైనా నెరవేర్చడానికి వచ్చారని సత్యాన్ని తెలియచెప్పడానికి నూతన నిబంధనలో కూడా ఈ ఆజ్ఞలు దేవుడు మన కొరకు వ్రాయించినట్టుగా మనం చూస్తున్నాం. మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో నుంచి 3వ అధ్యాయము 15వ వచనం చదువుతామండి మనం. 6వ ఆజ్ఞను మనం ఇక్కడ చూద్దాం. 6వ ఆజ్ఞ ఏమంది? నరహత్య చేయకూడదు ఉంది కదా. మొదటి యోహాను రాసిన పత్రికలో నుంచి 3వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతుని అందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు కదా. సహోదరుని ద్వేషించేవాడు అక్కడ చేస్తేనే నరహంతకుడు, చంపితేనే నరహంతకుడు. ఇక్కడ ద్వేషిస్తే చాలు నరహంతకుడని పరిశుద్ధ గ్రంథం క్రొత్త నిబంధనలో మనకు తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ హత్య చేయకూడదు, నరహత్య చేయకూడదు. అక్కడ సహోదరుని ద్వేషిస్తే నరహత్య చేయనట్టు కాబట్టి నువ్వు ద్వేషించుకున్న నరహత్య చేయొద్దని అక్కడ నరహత్య గురించి చెప్తున్నట్టుగా మనం చూస్తే ఏప్రిల్ రాసిన పత్రికల నుంచి మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము వేష సాంగులొకటగా చాలండి. వేష సాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. కనుక మనం ఏం చేయకూడదండి? వ్యభిచారము చేయకూడదని ఆజ్ఞ ఇక్కడ అన్నింటితో కలిపి ఇది కూడా దేవుడు రాసి పెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనంలో కూడా ఒక చక్కని మాట ఉంటుంది. అది కూడా చదివేద్దాం. 8వ ఆజ్ఞ ఇక్కడ గురించి మనకు తెలియజేయబడుతుంది. 8వ ఆజ్ఞ 4వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ దొంగిలిన వాడికి మీద దొంగిలింపక అక్కర గల వాడికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుటకు కష్టపడవలంటే దొంగిలిన వాడికి మీదట దొంగిలినకూడదంటే దొంగతనము చేయకూడదు అనేటువంటి ఆజ్ఞ కూడా ఇక్కడ మనము చూడగలుగుతున్నాము. అలాగే 9వ ఆజ్ఞను కూడా మనం చెప్పేసి రాసిన పత్రిక అదే 4వ అధ్యాయం 25వ వచనం చూడండి. అదే 4వ అధ్యాయం 25వ వచనం. మనం ఒకరి కొరకు ఒకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. అక్కడ ఏముంది? 9వ అధ్యాయంలో అబద్ధము మాట్లాడకూడదు, అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. ఇక్కడ అబద్ధమే మాట్లాడదు. అబద్ధం జోలికే నీవు వెళ్ళొద్దని దేవుడు ఇక్కడ 9వ ఆజ్ఞగా మనకు తెలియజేస్తున్నాడు. ఆఖరి 10వ ఆజ్ఞను కూడా మనం చదువుతామండి. చూడండి, లోకరక్షిత వార్తలో వద్దాం. లోకరక్షిత వార్త 12వ అధ్యాయం 15వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకో. 12వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఇంటర్నల్ గా ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 15వ వచనం. మరియు ఆయన వారితో ఏ విధమైన లోపమునకు ఎడమీక జాగ్రత్త పడుడి, ఒకని కలిగి విస్తరించుట వారి జీవమునకు మూలము కాదని చెప్పాను. చాలండి ప్రియమైన పట్ల ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే చూడండి, లోపమునకు ఏ విధముగానైనా ఏ లోపమునకు ఎడమయ్యక. లోపత్వం అంటే ఏంటో తెలిసింది, వాడిది నాకు కావాలి, వీడిది నాకు కావాలి, వాడిది నేను తోసుకోవాలి, వీడిది నేను తోసుకోవాలని లోపత్వంతో ఉండేవాడికి ఉన్నటువంటి ఆలోచనలు మీ దగ్గరికి రానివ్వండి. కారణం తెలుసా, లోపులు దేవునికి
దూరస్తుడు, వేరే వాళ్ళని ఆశించకూడదు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ డైరెక్ట్ గా పదార్థాన్ని ఒకసారి దేవుడు పాత నిబంధనలో మోషేకు రాసి ఇచ్చాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో, కొత్త నిబంధన కాలంలో శిష్యులు ప్రకటిస్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా శిష్యులు కూడా ప్రకటిస్తూ ఈ పదార్థాల సారాంశం అన్ని చోట్ల కూడా వారు ప్రకటించుకుంటూ వచ్చారు. ఇవన్నీ ఒక చోట లేకపోయినా ఆ ఆజ్ఞాన్ని కూడా దేవుడు నెరవేర్చాడని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది కనుక ఈ పదార్థాలు మనకు శ్రేష్టమైనవి. ఆజ్ఞలు చెప్పిన నడుచుకునే వారిని దేవుడు దీవించి ఆస్వాదించి పరలోక రాజ్యంలో ఆయనతో పాటు సహవాసిగా కూర్చోబెట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ఈ మాటలు మనకు దేవుడు దీవించి మనలను ఈ పదార్థాలలో మనం నడుచుకుంటూ పదార్థాలను అనుసరించి జీవించి పరలోక రాజ్యాన్ని చేరేంత వరకు ప్రభువు మనకు ఆయన కృపను మనకు దయచేయను గాక. ఆమేన్ ఆమేన్. తల్లవచ్చని చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ తండ్రి, కృపగల దేవందరమునైనా ఈ నిర్గమకాండ 20వ అధ్యాయంలో మీరు మాకు ఇచ్చినటువంటి నేను ప్రభునైనా ఆజ్ఞలు 10 ఆజ్ఞలు బట్టి నేను మీకు స్తోత్రాలు. 10 ఆజ్ఞల సారాంశం 4 ఆజ్ఞల ప్రభునైనా మీ గురించి నేను ప్రభు చెప్పబడినవి, 6 ఆజ్ఞలు మా కోసం చెప్పబడినవి తండ్రి. ఈ 10 ఆజ్ఞలు ప్రభు ఎవరైతే నెరవేరుస్తూ ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో ప్రభు వారిని ప్రభు క్షేమంగాను ఆరోగ్యంగానైనా వారికి ఇచ్చిన ఆయుష్ పరిమాణం వరకు నేను ప్రభు వారిని బ్రతికించి నీ సన్నిధానం తీసుకుని వెళ్తానటువంటి అయినా కృపను ప్రభు ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించారు. ఏ ఆజ్ఞలు ప్రభునైనా నూతన నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఆయన ఈ ఆజ్ఞలు నెరవేర్చారు తండ్రి. నేను శిష్యుల ద్వారాగా ఆయన వారు కూడా చెప్పినటువంటి మాటలను బట్టి మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఈ 10 ఆజ్ఞలు కూడా కొత్త నిబంధన గ్రంథంలో కూడా ప్రభు ఇంటర్నల్ గా మీరు రాసి ఇచ్చారు. వారిని ప్రభునైనా బిడ్డలందరికీ ప్రచురించడానికి శిష్యులకైనా మీరు జ్ఞానం ఇచ్చారు. అట్టి రీతిగా నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. ఆజ్ఞల అనుసారంగా మేము నడుచుకోవడానికి, నేను ఆజ్ఞల రూపంలో మేము జీవించడానికి మీ కృపను పొందుకుని ఈ లోకంలోనైనా మేము బ్రతికి బట్టగట్టి నైనా ఈ లోకం విడిచిన తర్వాత పరలోక రాజ్యంలో చేరడానికి ఈ ఆజ్ఞలు ఒక మార్గము కనుకనైనా మేము తప్పిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా, పాపంలో పడకుండా నైనా సాధారణ చేతికి చిక్కకుండా ఉండడానికినైనా ఈ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటువంటి భాగ్యాన్ని పెట్టమని మాకు దయచేదురుగా. కానీ కూడా వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోమని మా ముందున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో ప్రతిమలాడి వేడుకొలుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ పర్యంతము సంఘమునకు మనకు సదాకాలం తోడు నేడుగుండును గాక. ఆమేన్. యేసు రక్తమే